నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. భూమి మీద మనుషులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి, అందరూ సమానమే అని అంటుంటారు. కానీ ఎక్కడో కొన్ని తారతమ్యాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. సో వాళ్ళు ఆ పీడిత వర్గాలకు, బాధితులకు న్యాయం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ వెంట ఉంటూ ఆ మానవ హక్కులందరికీ సమానమే అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు సంపత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ నుంచి ఈ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులుగా ఎలా అయ్యారు, ఏంటి కొంచెం బ్రీఫ్గా? యాక్చువల్గా మాది ఒక పల్లెటూరు, విజయనగరం జిల్లా పల్లెంలేవిడి అని ఇప్పుడు మాన్యం జిల్లా అయిపోయింది. పల్లెంలేవిడిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడిని నేను. నాన్నగారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సహదేవుడు గారు, అమ్మ హౌస్ వైఫ్. నాన్నగారు వాడు ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ పనిచేసేవారు. పనిచేసినందువల్ల ట్రైబుల్ తరగ కష్టాలు, ట్రైబుల్ పడే ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. కొన్నిటిని నాన్నగారు కూడా అప్పుడు సాల్వ్ చేసేవారు. నాన్నగారు సొంతంగా ఆయన స్వచ్ఛందంగా కొన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ సాల్వ్ చేసేవారు. నాన్నగారిని ఇంప్రెషన్గా తీసుకుంటూ, ఆయన చేసిన సర్వీస్ని ఇంప్రెషన్గా తీసుకుంటూ నేను కూడా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. ఫెంటాస్టిక్ అండి. సో ఎంబీబీఎస్ చేసి ఒక జనరల్ ఫిజిషియన్గా ఉంటూ కూడా ఇలా సర్వీస్ ఫీల్డ్ ఒకటి ఉండాలి, మానవ హక్కులు ఉల్లంఘనకు గురి కావద్దు అనే ఆలోచన మీకు ఏ క్షణంలో పుట్టింది అసలు? యాక్చువల్గా నేను అప్పుడు ఒక కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ చేసేవాడిని. బర్మా క్యాంపు చేస్తుండేవాడిని. నేను చేస్తుండేటప్పుడు చాలామంది మన రిపోర్టర్స్ కొంతమంది నన్ను అప్రోచ్ వస్తూ డాక్టర్ గారు రాలేదా, ఏంటి లేట్ అంటే, ఇంత చదువుకున్నాం మనం, ఇంత ఇచ్చేసుకుంటే ఒక గ్రాడ్యుయేషన్ చేసినట్టు మనల్ని ఒక సాధారణమైన వ్యక్తి, ఒక మీడియాలో ఉన్న పర్సన్ ఏదో కనీసం మన స్థాయి ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నిస్తున్నారు ఏంటి, అసలు మీడియాలో ఏముందో చూద్దామని చెప్పేసి నేను అప్పట్లో నిర్భయ నేత్ర అని ఒక పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓహో, డాక్టర్ నుంచి జర్నలిస్ట్ అయిపోయారా? నిర్భయ నేత్ర ఒక పేపర్ స్టార్ట్ చేశాను. వీక్లీ వర్క్ చేస్తూనే, ప్రాక్టీస్ చేస్తూనే నిర్భయ నేత్ర పేపర్ని రన్ చేయడం జరిగింది. తద్వారా చాలామంది పరిచయం అయ్యారు. సొసైటీలో సమస్యలు ఎక్కువ వచ్చేవి నా దగ్గర. ఆ సమస్యల్ని కొన్నిటి సాల్వ్ చేసుకుంటూ, కొంత ఇటు పోలీస్ స్టేషన్స్లో కానీ జరుగుతున్నటువంటి క్రైమ్స్ వీటికి సంబంధించి మనం ప్రెస్లో వేయడం, వాటికి సంబంధించి మనం స్టంట్ చేస్తున్న పోరాడడం జరుగుతుండేది. ఈ మీన్ వైల్లో హ్యూమన్ రైట్స్ మిషన్ అనే ఒక సంస్థ, కేజీ బాలకృష్ణన్ గారు, అప్పటి గవర్నర్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు హ్యూమన్ రైట్స్ మిషన్ అనే సంస్థకు ప్యాట్రన్గా ఉండేవారు. ఆయన అంతకుముందు కమిషన్ కూడా చేశారు, హ్యూమన్ రైట్స్ కమిషన్గా కూడా చేశారు. ఆయన ఈ దీంట్లో చేస్తున్నారని చెప్పేసి హ్యూమన్ రైట్స్ మిషన్ అనే ఒక సంస్థలో నాకు ఆహ్వానం వస్తే దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా నాకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది. దాన్ని ఉదాహరించుకుని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో తెలియజేయడం కోసం హోటల్ మనోరమ వేదికగా, విజయవాడ వేదికగా నేను ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. దానికి కేజీ బాలకృష్ణ గారు రావడం జరిగింది, అధ్యక్షత వహించిన ఆయన రావడం జరిగింది. అలాగే ఈ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు రావడం జరిగింది. దాన్ని సారు చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏంటి, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, మన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటి, రైట్ టు ఈక్వల్ అని చెప్తుంటాం కదా, రైట్ టు ఈక్వల్ ఆల్ అని చెప్తాం. కాబట్టి అసలు ఈక్వాలిటీ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అది ద ఫస్ట్ హైలైట్ ప్రోగ్రామ్ ఇన్ హ్యూమన్ రైట్స్లో. అసలు హ్యూమన్ రైట్స్ చాలామంది పెట్టుకున్నా సరే, అప్పట్లో ఉన్న సంస్థలు ఏవో మధ్యలో ఉన్నా సరే, అసలు హ్యూమన్ రైట్స్ పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని మీద మొదట కృషి చేసింది హ్యూమన్ రైట్స్ మిషన్ ద్వారా మేమే కృషి చేసాం. ఇక్కడికి ఆ మీటింగ్ సక్సెస్ అవ్వడం, దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది సభ్యులు చేరడంతో అది చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం చేసిన తర్వాత నేనే సొంతంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా, సో ఇది ఒక ఎన్జిఓ, దీని ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వడం జరిగింది. చాలా సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. సో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? ఎక్కువ మంది ఇప్పుడు చూస్తే మహిళలకు ఎక్కువ ఈ సమాజంలో మహిళలు అంటే కొన్ని ఏళ్ళుగా, కొన్ని యుగాలుగా కూడా బాధితులుగా ఉంటున్నారు. సో వాళ్ళవే ఎక్కువ వస్తుంటాయా, మగవాళ్ళకి సంబంధించినవి కూడా కేసులు డీల్ చేస్తుంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కువ కేసులు
ఫిమేల్స్ పెట్టడం అనేది సహజం. ఎందుకంటే నిజాలు అవునా కాదా అని తెలియజేయడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవునా కాదా అక్కడ కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. మహిళల్లో పెడుతున్న కేసులు ఏంటండి? గృహహింస 498A అరెస్టులు ఉన్నాయా? సెక్సువల్ హెరాస్మెంట్. ఇప్పుడు దిశ చట్టం అనేది ఒకటి పెట్టారు. ఈ దిశ చట్టంలో దిశ పోలీసులు కడుతున్నటువంటి కేసుల్లో కేవలం వీళ్ళు కడుతున్న కేసులు 498A ఒకటి కడతారు, 3 and 4 డౌరీ కేసులు కడుతున్నారు. దీంట్లో మిగతా వాటికి చూసుకుంటే ఎక్కడ కూడా ఏ ఎఫ్ఐఆర్ కూడాను మిగతా వెళ్ళేవు. ఒక వ్యక్తి ఒక స్త్రీని మోసగించాడు, నన్ను మోసం చేశాడు, నా భర్త నన్ను మోసం చేశాడు అంటే మోసానికి సంబంధించి కట్టాల్సిన సెక్షన్స్ ఏంటి అనేది పోలీసులు కట్టట్లా. ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన నన్ను మోసం చేశాడు, వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనో సాంగత్యం జరుగుతున్నాడనో మరొకటి, సాంగత్యం తప్పు కాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పిందని చెప్తారు. కానీ ఈవిడ మోసం చేయడం తప్పు కాదా? ఈవిడ మోసపోతుందిగా. ఆయన్ని ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని సమర్పించి మోసపోతుందిగా. ఈ మోసపోయిన వ్యక్తి ఈ మోసపోయిన దాని మీద ఎందుకు కట్టట్లేదు? 417 వస్తుంది, 420 వస్తుంది కట్టాలనుకుంటే పోలీసులు. అలాగే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. పిల్లల్ని కూడా ఆ తండ్రి మోసం చేసినట్టేగా. పిల్లలు ఏ పిల్లలు కూడా మనకున్న పిల్లలు మనల్ని కనమని అడగల. మరి నన్ను కను, ఈ లోకంలోకి వస్తాను, నన్ను పెంచి పెద్ద చేయు అని అడగట్లా. మనం ఏదో 2 పిల్లలు పుట్టిన తర్వాత, చాలామంది 2 పిల్లలు పుట్టాక ఒక ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరో పుట్టిన తర్వాత వీళ్ళని మోసం చేస్తూ వాడు వేరే వాళ్ళ దగ్గర పిలవడం మోసం కాదా? మరి మీరు ఎందుకు 498A ఒకటే ఎందుకు కడుతున్నారు? 3 and 4 డౌరీ కేసు ఎందుకు కడుతున్నారు? ఈ మోసపూరితమైన చర్యలకు సంబంధించి మిగతా కేసులు ఎందుకు కట్టట్లేదు? అంటే దిశ వాళ్ళు ఇది మాత్రమే చూస్తాము, మేము ఆ కేసులు కావాలి అంటే సర్టన్ స్టేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ చేత కట్టించుకోవాలని చెప్తున్నారు. ఇటువంటి కేసుల్లో రీసెంట్గా ఒక కేసు మా దగ్గరకు వచ్చింది. ఒక ఆడపిల్లని ఒక వ్యక్తి ఒక పెద్దలు వివాహం చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. ఈ అమ్మాయికి 2019లో పెళ్ళి అయింది. 2019లో మ్యారేజ్ అయితే 2021 వరకు ఆవిడే మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ స్టేట్మెంట్ ప్రకారం అయితే భర్త కనీసం దగ్గరికి కూడా రాలేదు. భర్త దగ్గరికి రావడం కానీ, తను ఓదార్చడం కానీ, చేర్చుకోవడం, సంసార జీవితం అనేది చేయలేదని చెప్తుంది. ఎందుకంట? ఆయన చేయలేదంట. అది కారణం ఏంటంటే ఆయన భర్త భార్యతో చెప్పింది, అది బిడియం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అయితే దానికి ట్రీట్మెంట్ ఉంది అంటే తల్లిదండ్రులు ఆ బిడ్డకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో ఆ కుటుంబానికో ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇప్పించలేదని మనకు తెలియదు. ఈ మధ్యలో ఈ అమ్మాయి బలిపశువు అయిపోయింది. ఎలా అంటే ఈ అమ్మాయికి తీసుకువెళ్ళారు. ఈ అమ్మాయికి భయపెట్టి బెదిరించి, మీ తల్లిదండ్రులు చెప్తే బాగోదు, ఇంతకాలం ఇది కదా అని చెప్పి భయపెట్టి తీసుకెళ్ళి IUI ఇప్పించారు. IUI అనే ఒక థెరపీ, ప్రెగ్నెన్సీ రావడానికి ఒక ఇంజెక్షన్ థెరపీ లాంటిది. అంటే ఇవి ఒక భర్త తాలూకా యాక్టివ్ స్పెర్మటోజస్ కానీ లేదా డోనర్ తాలూకా స్పెర్మ కానీ, అంటే IUIలో 2 ఉంటాయి, IUI-D, IUI అనేది. ఈ IUI-D అంటే డోనర్ పెర్మిషన్ తీసుకుంటే కంపల్సరీ దానికి లీగల్ ఎఫిడవిట్లు అవి ఇవి ప్రొసీజర్ తీసుకోవాలి. భర్తకైతే అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఆ డాక్టర్ చెప్పారు కాబట్టి నేను చెప్తాను, నాకు తీసుకోవాలా లేదని నేను ఖచ్చితంగా చెప్పను, ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి. అది దాంట్లో ఏ విధమైన ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అనేది తెలియదు. రిఫరల్ డాక్టర్కి నేను అడిగితే రిఫరల్ డాక్టర్ గారు ఏమని, ఐఎమ్ ఓన్లీ రిఫరల్ డాక్టర్ అండి, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను ఆర్థోపెడిషియన్ని, ఐఎమ్ నాట్ ఏ అంటే ఆ డాక్టర్ని కాను, ఆ కన్సల్టెంట్ ఎవరు ఉంటారు దానికి సంబంధించిన డాక్టర్ హూ ఇస్ ద రిలేటెడ్ డాక్టర్ టు దట్ కేస్, ఐ రిఫర్డ్ దట్ అని చెప్పడం జరిగింది. రిలేటెడ్ డాక్టర్ ఏమన్నారు, ఆవిడ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోయారు, చేశారు. తద్వారా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి ఆడపిల్ల పుట్టింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులకు గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఎక్కడ తెలియజేస్తారేమో అంటూ ఈ అమ్మాయి ఆ అమ్మాయి చుట్టుపక్కల భర్త కానీ బంధువులు కానీ ఎప్పుడు ఉంటుండేవారు, ప్రైవసీ లేకుండా. అలాగే ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటి ఉందండి, చాలా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఆ భర్తకు తమ్ముడు ఉన్నాడు. వాడు ఇంతకుముందు బ్యాంకులో జాబ్ చేసేవాడు. తర్వాత ఏ కారణంగానో బ్యాంకు నుంచి జాబు ఆయన వదిలేశాడా తీసేశాడా తెలియదు. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల టైంలో ఈ అమ్మాయికి సెక్సువల్గా హెరాస్మెంట్ చేసేవాడని చెప్పి అమ్మాయి చెప్పింది. ఓకే. అంటే మరిది వదినకి అంటే తనకు తెలుసు, ఆ కుటుంబానికి వాళ్ళకి ఈ పరిస్థితి ఏంటో తెలుసు, హెరాస్మెంట్ చేసేవాడంట. ఆ అమ్మాయి రీసెంట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు పిలిస్తే రారు, పోనీ కౌన్సిలింగ్ ఏదో చూద్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అంటూ మేము నోటీస్ పంపించడం జరిగింది.
డాక్టర్ గారు అయితే రెస్పాండ్ అయ్యారు. ఆవిడ ఏమంటే యాక్చువల్ నా లీగల్ ప్రొసీడింగ్స్లోనే నేను చేశాను, ఇలా చేశానంటూ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ పేరెంట్స్ ఉన్నారో వీళ్ళకి చేస్తుంటే రావడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఒకసారి తీస్తారు లిఫ్ట్. అయ్యా నీ మీద ఇలా ఒక ఆవిడ చెప్పింది కదా, స్టేట్మెంట్ కావాలి, ఒకసారి నువ్వేమనుకుంటున్నావు వచ్చి చెప్పు అని చెప్పినా సరే, సార్ మేము వస్తాం సార్ అని చెప్పి కట్ చేసేస్తారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేయరు. ఇలా అసలు మరి ఇంటికి వెళ్ళే ప్రయత్నం ఏం చేయలేదు సార్? అంటే మేము నోటీస్ మీద వాళ్ళు రాకపోతే దట్ ఈస్ ద డిపెండింగ్ అని మేము లీగల్గానే ప్రొసీడింగ్స్ చేస్తాం. ఏమంటే పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తాం, ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తాం. ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్ట్ చేయమని చెప్తాం మేము. ఈరోజు కూడా ఎస్ఐ గారు ఏంటంటే మాట్లాడుతున్నాము, పిలిపించారు. సిఐ గారు మీరు జెన్యున్గా మన వార్నింగ్ ఇచ్చారని తెలిసింది, అమ్మాయి చెప్పిన మాటల్లో. రాకపోతే బాగోదని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, కొంతమంది పొలిటికల్ పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నందువల్ల కేసు వెనక్కి వెళ్తుంది అనేది మా వరకు వచ్చింది. మేము దీన్ని తీవ్రంగా తీసుకున్నాం. యాక్చువల్గా మేమేం చేసామంటే డాక్టర్ గారికి నోటీస్, డాక్టర్ గారు రెస్పాండ్ అయితే వచ్చారు, చెప్పారు. దాంట్లో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, తర్వాత డాక్టర్ గారి నుంచి తీర్చుకుందాం అనుకుంటున్నాం. అలాగే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. సో ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అయ్యిందా లేకపోతే? డెలివరీ అయింది. ఇప్పుడు అమ్మాయి కూడా చిన్నపిల్ల, సంవత్సరము 6 నెలల పిల్ల అనుకుంటే. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ తల్లిదండ్రులు చెప్పలేకపోయింది. 7th మంత్లో కంపల్సరీగా తల్లిదండ్రుల ఇంటికి పంపించాలి పిల్లని. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ కదా, నా కూతుర్ని ఎందుకు పంపటం లేదు అని తండ్రి అడిగే పరిస్థితి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇంట్లో వార్నింగ్లు ఇస్తూ ఈ అమ్మాయిని ఇంటికి పంపిస్తే, ఇంటికి వచ్చాక అమ్మాయికి ఫ్రీడమ్ దొరికింది, స్వేచ్ఛ దొరికింది. కొంత తనకు ఏం జరిగిందో తండ్రికి చెప్పింది, తల్లిదండ్రులు చెప్పుకుంది. అలా చెప్పుకున్నందువల్ల తల్లిదండ్రులు రెస్పాండ్ అయ్యి మనకు అప్రోచ్ అయినటువంటి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అండర్ ప్రొసీడింగ్స్లో ఉంది, జరుగుతుంది. యాక్చువల్గా ఇటువంటివి ఉండేటప్పుడు మీరు అడిగిన కూర్చుని నాకు వేశారు కదా, మెయిల్కైనా ఇదే అనేది అసలు కేసు ఎక్కడ జరుగుతుంది? ఇదే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే పెళ్ళయింది కాబట్టి 498A, కట్నం ఇచ్చే కాబట్టి 34 ఈ సెక్షన్స్ మాత్రమే కడుతున్నారు. డౌరీ యాక్ట్ ఇదే కడతారు. మరి ఆ అమ్మాయికి జరిగిన మోసము, పెళ్లి ఒక మోసం జరిగింది, పెళ్లి ద్వారా మోసం జరిగింది. ఇట్ ఈజ్ అప్లికబుల్ టు 420 అంటే దురుద్దేశంతో చేశారు. మేబీ అప్లికబుల్ 417 ఎర్రర్ సెక్షన్స్. మానసికంగా హింసించారు. అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. రేపొద్దున అమ్మాయికి నువ్వు అనవసరంగా అసలు సంవత్సరానికి పనికి వస్తావో లేదో తెలియనప్పుడు ఇచ్చేటప్పుడు, అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ని బట్టి నువ్వు పనికి తెలియనప్పుడు అమ్మాయి ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశం లేకుండా నువ్వు ఒక అమ్మాయిని జన్మనిచ్చేలా చేసావు. అసలు అది ఎంత దారుణం సార్ అసలు. ఇది ఈ ప్రొసీడింగ్స్లో కనీసం అమ్మాయి తల్లిదండ్రులకి తెలియజేయకపోవడం, చెప్పకుండా ఆపడం అనేది. జస్ట్ 2019లో మ్యారేజ్ అయిందండి, 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు ఎన్ని చూడాలి? సెమిన్ అనాలిసిస్ చూడాలి. జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే భార్యాభర్తల సెమిన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. ఎవరికి లోపం ఉందో ఆ లోపం తల స్టేటస్ ఎంత తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్నటువంటి స్టేజ్ని పెంచడానికి ప్రయత్నించాలి. అలాంటివి కొన్ని ఉంటాయి. ఇవేవి జరగపంచకుండా, ఇవేవి చేయకుండా 3 ఇయర్స్లో డైరెక్ట్గా ఐయుఐకి వెళ్ళిపోవడం ఏంటి అనేది నాకు అర్థం కానికొచ్చింది. మాకు అర్థం కావట్లా. ఐయుఐకి వెళ్ళినప్పుడు కూడా సదరు డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి మినిమం బాధ్యత, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఏ డాక్టర్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దేర్ ఈజ్ మే హ్యాపెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ. అందులో ఉన్న లోటుపాట్లు కానీ లాభ నష్టాలు కానీ దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత డాక్టర్ గారికి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారు సార్? అంటే డోనర్ ద్వారా తీసుకున్నారా లేకపోతే వాళ్ళ భర్త? డాక్టర్ గారు మనకిచ్చిన స్టేట్మెంట్ని బట్టి అయితే కేవలం భర్త తాలూకా డొనేషనే తీసుకున్నాము, పైది కాదని చెప్పారండి, బయటది కాదని చెప్పారండి. అయితే ఇది ఎంతవరకు ఫ్యాక్టా అనేది ఆవిడకి మనం ఇది చేసిన తర్వాత తనకి మనము ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే చెప్పాను కదా, మనం DNA టెస్ట్కో దానికో కోర్టు ద్వారా రికమెండేషన్ చేసి పంపించి చేయించిన తర్వాత. బాగా డబ్బులున్న వాళ్ళేనా సార్ వాళ్ళు? అమ్మాయి పూరు, అబ్బాయి వాళ్ళు డబ్బులు ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడుగా. ఆడు పోలీసుని మేనేజ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్కి చెప్పేసి అసలు అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేయకుండా ఈ 3 సంవత్సరాలనే ఇదేంటి అని చెప్పి వయసు అంటారు. నేను అడిగితే ఏమన్నానంటే పాపకు వయసు అప్పటికే 20 మేజర్ కదండి, 20, 23, 20 వస్తే చేసేసుకోవచ్చు అంటాడు. 23 సంవత్సరాలు వస్తే 25 సంవత్సరాల్లో కూడా 26 సంవత్సరాల్లో కూడా పిల్లలకి తల్లులను మనం చాలామందిని చూసాం, ఉన్నోళ్ళు చూసాం, మనం వెయిట్ చేసిన చూసాం. అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది అనేది మాకు అర్థం కానికొచ్చింది. మాకు అర్థం కాని ప్రశ్న. అంటే వీళ్ళు ఏం జరగట్లేదు, వీళ్ళు బాగానే ఉన్నారు అని అనుకోవాలి సమాజం, మిస్లీడ్ చేయడం. వీటికి సంబంధించిన సెక్షన్స్ లేవా? ఆ సెక్షన్స్ అప్లికబుల్ కావా? దీన్ని ఎందుకు అసలు డిపార్ట్మెంట్ ఇంత లోతుగా ఆలోచించదు? కేవలం
మనం గృహహింస జరిగింది 498 కట్టేద్దాం 498తో మనం మన చేతులు దులిపేసుకుందామని చూస్తుందే తప్పించి పోలీస్ వ్యవస్థ అసలు పోలీసు వ్యవస్థలో పారదర్శకతతో అసలు కేసులు ఈ సెక్షన్స్ ఎందుకు కట్టకూడదని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగే ఒక మేల్ భార్యగా ఇంటికి వెళ్ళి ఒక స్త్రీ ఒక లేడీ బంగారం దోచుకెళ్ళిపోయింది. భార్య స్థానంలో వెళ్ళి బంగారం దోచుకెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంది. ఆ పొరపాటున అత్తయ్య రక్త క్యాన్సర్ 10వ రోజున చనిపోద్దని చెప్పింది. ఈవిడ చెప్పిన నోటి వాక్యంతో 10వ రోజున ఆవిడ చనిపోయింది. మరి ఎలా చనిపోయిందని మ్యాజిక్ అనుకోవాలి, మనం ఏం చెప్పలేము దానికి. ఆమె ఎలా చెప్పింది, ఆమెకి ఏమైనా తెలుసా? వాళ్ళ తాలూకా మేనమామ, వాళ్ళ తాలూకా మేనమామ ఎవరు పండితుడంట, ఇదంట కదా సిద్ధాంతులు ఏదో అంటారు కదా, సిద్ధాంత్ అంట. ఆ సిద్ధాంతి గారు చెప్పారంట 10 రోజుల్లో చనిపోతారని ఈవిడ చెప్పిందట. అదే రోజుకి ఆవిడ చనిపోయిందంట. అక్కడ ఏం జరిగిందని ఎంక్వైరీ లేదు. అదే ఆశ్చర్యం కదా. మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈవిడ మాట నెగ్గించుకోవడానికి ఆవిడకేమైనా విషమిచ్చిందా, చంపిందా, వీళ్ళందరూ లేని టైంలో ఏదైనా చేసిందా? క్యాన్సర్ పేషెంట్, బెడ్ మీద ఉంది. ఈ భార్య అనేది ఇంట్లో ఉంటుంది. ముసలమ్మ ఈ చెల్లి జాబరు, భర్త ఏమో పనికి వెళ్ళిపోతాడు. ముసలమ్మ ఏదో ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ అత్త దగ్గర ఉండేది కోడలు మాత్రమే ఉండాలి. అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది? భార్య అంటే నమ్మకం. ఎంతైనా అనుమానించాలి. ఎగ్జాక్ట్ గా 10 రోజుల కంటే అనుమానించాలి కదా. కరెక్ట్ గా 10వ రోజున జరిగింది. దాని ఏం చేసింది, 3వ రోజు కార్యం అయిపోయిన తర్వాత ఎప్పుడో కూర్చున్నప్పుడు భర్తతో ఏమంది, మరో 30 రోజులు నువ్వు చనిపోతావట అంది. నువ్వు చనిపోతావు, నా పరిస్థితి ఏంటని అడిగింది. వీడేం చేశాడు, గాబరా పడిపోయి ఏం చేయాలంటే మా సిద్ధాంతి గారిని రప్పిస్తాను, పూజ చేద్దాం, నువ్వు బాగుంటావు అని చెప్పి నమ్మబలికింది. అన్నదమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లి, ముసలమ్మ ఈ భయంతో ఏం చేశాడు, ఈ శ్రీధర్ అన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఓకే నేను పూజకు ఒప్పుకున్నారు కుటుంబం. ఈయన వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇంద్ర సినిమా చూశారు కదా మీరు, ఇంద్ర సినిమా చూసుంటారు కదా, అలాగే మీది తినాలి మాది తినాలిలో బంగారాన్ని మొత్తం ఒక దగ్గర కట్టేస్తారు. ఆ టైపులో ఒక రెడ్ కార్పెట్ పరిచాడు. ఈ బంగారాన్ని మూట కట్టేసాడండి. కట్టేసి 25 తులాల బంగారాన్ని పట్టుకుపోయాడు. దాంతోపాటు 3,50,000 క్యాష్. ఎలా ఎవరికి చెప్పుకుంటాడు ఆయన? పోలీసుల దగ్గరికి వెళ్తే ఆవిడ నీ భార్యే కదా, నీ భార్య కేసు పెడితే చెల్లదు, నీ చెల్లి వచ్చి కేసు పెట్టమని అంటాడు. చెల్లి ఏ విధంగా కేసు పెడితే, చెల్లికి పెళ్లి కుదిరింది, ఈవిడ పోలీస్ స్టేషన్లో చుట్టే తిరిగొద్దా, 3 నెలల్లో పెళ్లి చేసుకుని వెళ్తుందా? దీన్ని ఆసరాగా ఒక ఫేక్ ఆర్గనైజేషన్, నేను ఫేక్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కూడా మీ ముందు చెప్తున్నా. వాళ్ళు నాకు నోటీస్ పంపిస్తామనడం జరిగింది, పంపించలేదు, ఫలానా అని చెప్పడం జరిగింది, ఏదో చేయమని చెప్పాం 10 కోట్ల. వాళ్ళు ఇది చెయ్యకపోగా ఈ అమ్మాయికి మేము నోటీస్ పంపించిన వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. ఎందుకు? ఈ అమ్మాయిని నిలదీసి ఈ అమ్మాయి ఏం చెప్పింది? ఈ అమ్మాయి చేత ఒక యాక్ట్ చేయించారు. ఈ అమ్మాయిని మేము అడిగామని, అమ్మ రా ఒకసారి ఆఫీస్కి రా అమ్మ మాట్లాడాలి అని మేము చెప్పామని చెప్పేసి ఈ అమ్మాయి చేత ఒక డ్రామా క్రియేట్ చేయించారు. ఇక్కడ ఆర్కే హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఆర్కే హాస్పిటల్లో నిద్రమాత్రలు మింగేసినట్టు ఒక డ్రామా క్రియేట్ చేయించి అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు వార్నింగ్స్ కూడా ఇచ్చారండి. మీకు దీంట్లో యూట్యూబ్స్లో, సంపత్ కుమార్ నీ అంతు చూస్తాం, నీ సంగతి తేలుస్తాం. నేను మా అమ్మగారి సెరిమనీ సంవత్సరంలో నేను గుమ్మలక్ష్మీపురం అనే ఊరు వెళ్ళాను. ఈ సిఐ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా మా అమ్మగారి సెరిమనీకి వచ్చాను, రేపు వస్తాను అని చెప్తే ఈ సిఐ ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రావాలి, ఆ అమ్మాయి ఇచ్చేసుకో. ఏం ఆత్మహత్య చేసుకోపోయింది ఏంటి? తీరా నేను సెంట్రల్ డ్రగ్ కంట్రోల్కి లెటర్ పెట్టా. అసలు డ్రగ్స్ అమ్మింది ఎవడు? నిద్రమాత్రలు, ముందు నిద్రమాత్రలు అని చెప్పారు. నిద్రమాత్రలు అమ్మింది ఎవరు? నిద్రమాత్రలు తీసుకెళ్ళింది ఎవడు? వాళ్ళు ముద్దాయిలు అవుతారు. అమ్మేవాడు తీసుకెళ్ళేవాడు వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఏ విధంగా ఎనస్థెటికల్ డ్రగ్స్ ఇచ్చారు అనేది, ఏ విధంగా మత్తు మందులు ఇచ్చారు, ఆ విధంగా ఎంక్వైరీ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు ఆత్మహత్య అంటే అదే చెప్తాను. సంపత్ కుమార్ అన్న ఆయన 2 నిమిషాలు ఆఫీస్కి రమ్మని పిలిచాడంట. నేను నీ మీద ఒక కేసు వచ్చిందమ్మా ఒకసారి ఆఫీస్కి రా నేను పిలిచానంట. అబ్బాయి తరపున సంప్రదించమని రమ్మని పిలిచానంట. అలా పిలవడం వాళ్ళకి బెదిరించినట్టంట. అది దట్ ఇస్ క్రియేటెడ్ యాజ్ అదే పోలీస్ కేసు ఇది పెట్టి నేను బెదిరించమన్నట్టు మా మీద కేసు పెట్టి పెట్టమన్నాను. ఎఫ్ఐఆర్ కట్టుకో అని చెప్పాను నేను సీఐకి. ఎఫ్ఐఆర్ కట్టి పెట్టండి, కోర్టులో తేల్చుకున్నాను. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫోన్లో మాట్లాడేది టాక్ అనేది అప్లికబుల్ కదా. అలాగే పోలీసులు మనకి నీకు స్టేషన్కి రమ్మని నాకు 100 సార్లు ఫోన్ చేశారు. నేనేదో మాతలు మింగేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి నేను కూడా క్రియేట్ చేసి సిఐ నాకు చంపేయడానికి ఇన్నిసార్లు ఫోన్ చేశాడంటే అప్లికబుల్ అయిపోద్దా? కేసు కడతారా? మరి ఫోన్లో మాట్లాడే విషయాన్ని ఏ విధంగా అప్లికబుల్ అవుద్దంటారు? ఇది నేను క్వశ్చన్ చేశా సిఐకి. కేసు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పాం.
వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ 509 506 బెదిరించిన కేసు కట్టారు, ఇచ్చేసారు, కోర్టులో నెక్స్ట్ క్యాష్కి వెళ్తానని చెప్పాను. ఏదైతే ఇదేస్తే ఇంతవరకు వేయలేదు, ఈ రోజుకి 8 నెలలు 9 నెలలు అయిపోతుంది చెప్తున్నానండి. అంటే ఏంటంటే జరిగిన దీని దిశలో రైట్ రైట్. అయితే ఇప్పుడు ఆవిడ ఆ పెళ్లి అంటే ఆ బంగారం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కూడా జంప్ అయిపోయిందా ఏమి? అదే చెప్తున్నాను. అంటే ఈ తీసుకెళ్ళక చెల్లి పెళ్లి కోసం ఈయన అడిగాడు, రిటర్న్ అడిగాడు. ఓకే అడిగేటప్పుడు 7 తులాల బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఓకే. వీడు అబద్ధం ఆడేవాడైతే నాకు 7 తులాల బంగారం రిటర్న్ చేశారని ఎందుకు చెప్తాడు? అవును. ఈ మీనుబైల్లో తిరిగి 18 తులాల బంగారము 3,50,000 రూపాయల క్యాష్ అమ్మాయి తేలకపోయింది. తేలక కన్నవారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఈ యూహెచ్ఆర్పిసిఓ అంటే యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని వాళ్ళు పెట్టుకున్న ఒక కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీలు పెడతారు చూడండి. ఇప్పుడు టాటా మెమోరియల్ కంపెనీ ఇలా కొన్ని ఫండ్ కంపెనీస్ని పెట్టుకున్న రిజిస్ట్రేషన్తో ఒక సెక్షన్ 8తో ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకొని వాటిని వాళ్ళు ఆ విధంగా ప్రజెంట్ చేశారు. ఆ విధంగా ప్రజెంట్ చేసి మాది కూడా హ్యూమన్ రైట్స్ని పిలిపించడం, ఈ అబ్బాయిని మేడ మీద తీసుకెళ్ళి చేయి చేసుకోవడం, ఈ ఆడవాళ్ళ చేయి చేయించడం, ఇలాంటి విషయం అబ్బాయి చెప్పింది. నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, నన్ను కొట్టారు అన్న విషయాన్ని అబ్బాయి చెప్పింది. ఇలా ఈ విధంగా ఏంటంటే మగవాళ్ళకి కానీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఒకే రకమైనటువంటి ఈ కేసులు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే జెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. కానీ జెంట్స్ పెట్టే కేసులకు విలువలు లేవు, ఫిమేల్ పెట్టే కేసులకు విలువలు ఉంటాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి ఫిమేల్ మీద ఉన్నటువంటి సింపతి కానీ, ఆడవాళ్ళు సబలలు ఇది అంటాం కదా మనం, ఆ విధంగా అనుకున్నట్టు వాళ్ళ మీద ఒక సింపతి క్రియేట్ అయిపోయి అయ్యో ఆడపిల్లకు అన్యాయం జరిగింది అని ఆలోచిస్తుంటాం. కానీ మగవాళ్ళు కూడా చాలా ఇళ్లల్లో చాలామంది కుటుంబానికి సంబంధించి హింసలు అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక సంసారం అనేది సాఫీగా సాగిపోతే, ఎటువంటి కలతలు లేకుండా సాగిపోతే ఏమీ ఉండదు. చాలా అలా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఒక గొడవ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కమ్యూనికేషన్ కానీ అండర్స్టాండింగ్ కానీ లోట్లు వస్తుంటాయి, ఇటువంటివన్నీ రేజ్ అయిపోతుంటాయి. అవును. ఆ విధంగా ఒకవేళ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు నేను అటువైపు కూడా చెప్తున్నా, ఈ లేడీస్ కానీ ఉమెన్ ఎప్పుడైనా ఇదయ్యేటప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కేవలం భర్తల మీద ఇచ్చిన కంప్లైంట్లు అయితే ఒక కోళ్ళను చూడడం పోలీసులు, దాన్ని గృహహింస 498A ఇలా కట్టేసి వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా అసలు మ్యారేజ్ ఎలా జరిగింది, మ్యారేజ్ జరిగిన సిచ్యువేషన్ ఇదేంటి, లవ్ మ్యారేజ్ అయితే వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని చేస్తే వాడు మోసం చేసినట్టే, ఓ భార్యను చేసుకొని చేస్తే మోసం చేసినట్టే అని ఆలోచించట్లేదు. అలాగే ఒక ఫిమేల్ ఒక కేసు పెట్టినకెళ్ళి ఒక లేడీ నా భర్తని మ్యారేజ్ చేసుకుంది అని పెడితే విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం నేరం. అది 494 యాక్ట్ ప్రకారం, ఐపీసీ 494 ప్రకారం ఒక వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకోకుండా ఇంకో అమ్మాయితో వివాహ సాంగత్య జీవనం గడుపుతున్నప్పుడు అది నేరం అవుతుంది. దానికి 10 ఏళ్ల శిక్ష ఉంది, 10 years వరకు ప్రిజన్ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని మోసం చేయడం తప్పది, ఈ అమ్మాయిని మోసం చేసినట్టే కదా. ఒక అమ్మాయిని నువ్వు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి నువ్వేమని ప్రమాణం చేసావు, దీంట్లో ఏదైనా ప్రామిస్ ఇస్ ద ప్రామిస్. ఇప్పుడు కోర్టుల్లో మనకు భగవద్గీత మీద పెట్టి ఒక దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పు అని చెప్పినట్టే పెళ్ళిళ్ళలో కూడా ప్రమాణం చేస్తుంటాం. పెళ్ళిళ్ళలో కూడా ఒక ప్రమాణం 7 అడుగులు నడవడం ప్రమాణం అని అది చెప్తుంటాం. ఇటువంటి దానికి మరి సాంప్రదాయానికి విలువలు ఎక్కడున్నాయి, భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు విలువలు ఎక్కడున్నాయి? అలా ప్రతి ఒక్కరూ చేసుకెళ్ళిపోతే ఈరోజు ఎవరైతే మనం చెప్తుంటామో సపోర్ట్ చేస్తామో మన పిల్లలే, మనకే ఆడపిల్లలు పుట్టి మన ఆడపిల్లలకి అలా జరిగేటప్పుడు అయ్యో నా ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయిందన్నాం, ఇంకొకరు జరిగేటప్పుడు మన వాళ్ళు ఎవరో తప్పు చేస్తే ఏంది ఈ చట్టం ఉంది కదా దీని నుంచి తప్పించుకోవచ్చు మనమే సలహాలు ఇస్తుండం, ఇటువంటివి జరుగుతుంటాయి చాలా దాంట్లో. కాబట్టి చట్టాల్లో కూడా అంటే వ్యవస్థ లోపాలు, సంస్థల లోపాలు మనం చాలా వరకు రెక్టిఫై చేయగలిగితే మహిళలకు కానీ జెంట్స్కి కానీ అసలు హ్యూమన్స్ ఎవరైనా మానవ హక్కులకు ఏమీ లేకుండా మానవులందరికీ సమాన హక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, అది విషయం. ఫెంటాస్టిక్ అండి. అండ్ అలాగే మనకి ఏదైనా మనసు ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తే అక్కడ 2-3 రకాల లైన్స్ కనిపిస్తుంటాయి. టికెట్ 500 టికెట్లకు ఒక లైను, 300 టికెట్లకు ఒక లైను, ధర్మ దర్శనానికి ఒక లైను. చాలా మంచి క్వశ్చన్ వేస్తారండి మీరు, నిజంగాను ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటిది. నిజంగా అసలు హక్కులు ఉల్లంఘిస్తున్నట్టు కాదా? డబ్బులు ఉంటే మానవ హక్కుల్ని కొనుక్కోవచ్చా? అదే చెప్తున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే
భగవంతుడు అందరికీ ఒకటే అంటాం కదా, అసలు భగవంతుని చూడటానికి, భగవంతుని ప్రార్థించడానికి, దర్శించడానికి డబ్బులు ఎందుకండి? ఇప్పుడు మెయింటెనెన్స్ కోసమనో, లేకపోతే ఆలయం మెయింటెనెన్స్ కోసమో, ఆలయాలు దీనికోసమో ఎంతో కొంత వాళ్ళు దక్షిణ వేస్తుంటాం వెళ్ళిన వాళ్ళందరూ. గట్టి బాగా ఉన్నవాడు బాగా వేస్తాడు, లేనివాడు లేకుండా వేస్తాడు. కానీ దర్శనం అందరికి ఈక్వల్గా జరగాలి కదా. ఒక విఐపి వచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విఐపి దర్శనాలు అంటారు. అసలు దేవుడి దగ్గర విఐపి ఎవరు ఉంటారంటే, రేపు పొద్దున మరణిస్తే స్వర్గంలో విఐపి నువ్వు రా, నీకు విఐపి డోర్ తెరిచి ఉంచుతానని ఏమైనా అంటారా అండి భగవంతుడు? నాకు తెలియకడుగుతా. అంటే ఏమైనా ఉంటే అలా ఏమైనా భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ రాసున్నాయా? ఇది ఒక మతంలో కాదండి, ప్రతి మతంలో కూడా ఉన్నదే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రైస్తవంలో తీసుకుంటే ఒక పాస్టర్ కానీ మరొకరు కానీ ఎవరైతే డబ్బు ఉంటాయో, ఎవరికైతే బాగా డబ్బు ఉంటుందో ఆ డబ్బున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసుకొని పీటల పైకి ఎక్కించి ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని సన్మానించడం చేస్తారు. అది చెయ్యమని యేసుక్రీస్తు ఆయన ఏమైనా చెప్పారా? అల్లా ఏమైనా చెప్పాడా? లేకపోతే జీసస్ ఏమైనా చెప్పాడా? బౌద్ధ మతంలో ఏమైనా ఉందా? మనం మనుషులే క్రియేట్ చేసుకున్నాం. వర్గాలు వద్దు, కులాలు వద్దు, మతాలు వద్దు అని అనుకుంటారు. మళ్ళీ ఆ కులంలోనే మళ్ళీ ఇలాంటి డీవియేషన్స్, ఇన్కమ్ ని చూసి డీవియేషన్స్ అలా మొదటి నుంచి కూడా తరతరాలుగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన రాచరికం ఉండేది. రాజుగారు వస్తున్నారు అని సరే, రాజుగారు వస్తున్నారు దూరంగా వెళ్ళండి, ఆలయ ధర్మకర్త వస్తున్నాడు దూరంగా వెళ్ళండి. అసలు ఏంటిది? ఈరోజేమో పొలిటికల్ లీడర్స్, సో మెనీ పొలిటికల్ లీడర్స్, ఎవరు ఏ పార్టీ అవ్వచ్చు, వాళ్ళు ఒక లెటర్ ఇస్తే, వాళ్ళు ఒక ఇది ఇస్తే డైరెక్ట్గా విఐపి దర్శనం. వాడు లెటర్ ఇస్తే అక్కడ తిరుపతి పైన కొండ మీద వాడికి ఒక ఇది దర్శనం. ఏదైనా ఏ ఆలయమైనా స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ ఇవి ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ చెప్పబడి ఉంది? ఎక్కడ చెప్పబడలేదు కదా. అసలు వీటికి ఈ ప్రాధాన్యత ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అవునా? అంటే ఇప్పుడు అంటే ధర్మదర్శనంలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు గంటలు లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటారో, అంటే డబ్బులు లేని కారణంగా వాళ్ళు అంత శ్రమని, వాళ్ళు అక్కడ టైంని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎలాంటి కేసులు పెట్టుకోవచ్చు? అంటే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ మానవ హక్కులు వాళ్ళు మళ్ళీ ఎలా పొందగలుగుతారు? కేసులు వేయొచ్చా వాళ్ళు? అసలు ఈ కేసులు వేయొచ్చు. కేసు దేనికైనా కేసు వేయొచ్చు అండి. దేని మీద, చెత్త మీద కేసు వేయొచ్చు, అత్త మీద కేసు వేయొచ్చు. చెప్తున్నా, అన్నానని కాదు. కేసు అనేది కేసు, కానీ ఫైలింగ్ ఆఫ్ ద కేస్, ఎవిడెన్స్లను మరొకటనో వివిధ రకాల కారణాలతో కొన్ని కేసులు నిలబడట్లేదు. ఒక వ్యక్తి నిజాయితీగా ఫలానా దగ్గర ఫ్రాడ్ జరిగింది, ఒక 50 కోట్ల ఫ్రాడ్ జరిగింది, నేను కేసు వేస్తాను అని చెప్తే భయభ్రాంతులకు గురి చేస్తారు, ప్రాణం తీసేస్తారు, లేకపోతే మరొకటి చేస్తారు. ఈ విధంగా నిజాయితీగా పనిచేసేవాడు కూడా వెళ్ళి కేసు వేయడానికి కూడా భయపడే దుస్థితి కల్పిస్తారు. భార్య పిల్లలకి అటాక్ చేస్తామంటారు, మరొకటి అంటారు, ఇంకోటి ఏవో ఉంటాయి సంథింగ్. ఆ విధంగా వాడిని ఎక్కడ ఆడి వీక్ పాయింట్ ఉంటుంది, ఏంటి ఉంటుంది, అది వెతికి దాన్ని పట్టుకొని ఆడిని లోపరుచుకోవడానికి ప్రయత్నించే అంటే జనరల్గా సొసైటీ ఇది. అటువంటప్పుడు ఈ సొసైటీలో డబ్బున్నోడు దేవుడు అయిపోతాడండి. వాడికి కాస్త డబ్బు ఉంటే, వాడు ఆస్తి ఉంటే వాడు దేవుడు అయిపోతాడు. వాడు ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోతే, వాడు ఆలయం వాడే నిర్మించుకొని అందులో వాడు కూర్చుండిపోతే వాడు వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోతారు జనాలు కూడా. అవును. సో మనం అది చూసాం, ఏదో వెంకటేష్ సినిమాలో కూడా మనం చూసాం అటువంటి పరిస్థితులకు సంబంధించిన అంటే అటువంటివి. అంటే ఏంటంటే ఇది నిజంగా అసలు ఎక్కడ కూడా దర్శనానికి ముందుగా ఈ ఏవైతే విఐపి టికెట్స్ ఉన్నాయో అవి తీసేయాలి. రాజకీయ నాయకుల ఎంట్రీ తీసేయాలి. నిజంగాను ఎలా అంటే ఒక సమయం పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు రావాలి, ప్రజలకు ఇబ్బంది, అంటే వాళ్ళు వచ్చినందువల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుద్ది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఒక సమయాన్ని పెట్టి ఈ సమయంలోనే మీరు దర్శించుకుని వెళ్ళిపోండి. మీ టైం వేస్ట్ చూస్తుండగా ఎంత దారుణంగా ఉంటుంది. వీళ్ళు తోసేసి, పోలీసులు తోసేసి, కూడా వాళ్ళు అయ్యో మేము ఇంత పేదవాళ్ళం, ఇంత కడుపేదరికంలో వీళ్ళ ఓటు కావాలి, వీళ్ళు ఇచ్చేటటువంటిది కావాలి, వీళ్ళు ఇచ్చేటప్పుడు ఓటర్లే దేవుళ్ళు అంటాం, అన్నీ చేస్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? వీళ్ళు వెళ్తే వెనకాల బౌన్సర్స్, ఒక 10 మంది బౌన్సర్స్, ఈ బౌన్సర్స్ అతి చేయడం, పోలీసులు అతి చేయడం, పబ్లిక్ని తోసేయడం, వీటి మీద నిజంగా న్యాయస్థానాలు ఒకసారి గమనిస్తుండాలి. న్యాయమూర్తులు మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడ జరుగుతుందో మీడియా తీస్తుంది బయటికి. మీడియా కొన్ని సందర్భాల్లో కొన్ని దీంట్లో వాళ్ళ అతిని చూపిస్తుంది. దానిని సుమోటోగా తీసుకొని వాటిని పరిశీలించిన దానిలో హక్కుల ఉల్లంఘన అవుతుందో వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని సంరక్షించిన బాధ్యత న్యాయస్థానాలది, ప్రభుత్వాలదే. కాబట్టి కేసు ఏదైనా పెట్టచ్చు, దేని మీదైనా కేసు పెట్టచ్చు.
కానీ ఆ కేసు ఎటువంటిది అనేది పెట్టినటువంటి వ్యక్తి ఎలా నిలబడగలడు, వాటి తల పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పేదవాడు కేసు పెట్టొచ్చా అండి అని. నిలబడగలడా అండి? దానికి ముందు నిలబడగలడా? వాడు చట్టంలో లొసుగులు చూస్తాడు, ఏదో ఒక సెక్షన్ బట్టి నా తరపున నా లాయర్ అటెండ్ అవుతాడు కోర్టుకు అంటాడు, వాడికి వెసులుబాటు ఉంటుంది. సామాన్యుడి తరపున నా తరపున నా లాయర్ వస్తారండి, అటెండ్ అవుతారు, నేను ఆ టైంకి అటెండ్ అవుతాను, నేను కూలికి వెళ్ళకపోతే ఒప్పుకుంటారా అండి? చచ్చ నువ్వు రాకపోతే వారెంట్ ఇష్టం, అరెస్ట్ వారెంట్లు, ఆ వారెంట్లు, ఈ వారెంట్లు అన్నీ వెళ్ళిపోతాయి. సమానత ఎక్కడుంది? ఎలా అండి అసలు ఈ సమానత్వం రావాలంటే ఏం చేయాలంటారు? ముందు సమాజంలో కంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి 4 విషయం. ఇప్పుడు మనం అనుకుంటాం పాలన వ్యవస్థలో పార్లమెంట్, న్యాయస్థానాలు, అంటే జ్యుడిషియరీ, అలాగే దీనికి సంబంధించి 4th మీడియా, వీటిలో ముందు మార్పు రావాలి. అవి కృషి చేయాలి మార్పుకి. ఎంత కృషి చేస్తే, ఏది న్యాయమైతే న్యాయబద్ధమైనటువంటి పెడితే, నిజంగా న్యాయంగానే అన్నీ కూడా జరిగితే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. రాజ్యాంగంలో లేనటువంటి విషయాలపై ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్లో చెప్పబడిందో వాటికి ప్రాధాన్యతలు ఇవ్వాలి. చట్టాలను గౌరవించే స్థితి పెరగాలి. రైట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు, దానికి రక్షణ కల్పించేటప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఓ వ్యక్తి ఉంటాడు, సామాన్య వ్యక్తి, తన ఆస్తి పోతుంది, సివిల్ మ్యాటర్ అంటాడు పోలీస్, ఈడెళ్ళి ఏదో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటాడు. కోర్టు ఇస్తున్న ఆర్డర్లకి, ఇంజక్షన్ ఆర్డర్లకి విలువ లేదు. కోర్టు కానీ ఒకవేళ ఇది ఇస్తే అవతలవాడు ఏమైనా అవతలవాడు అపోజిషన్ పార్టీ ఏదైనా సరే వీడికి ప్రలోభాలకు గురి చేస్తే చట్టాలు ప్రలోభాలకు గురైపోతున్నాయి. గురైపోయి ఏం చేస్తున్నాయి, వీడు నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మొర్రో అని కొట్టుకున్నా సరే ఇది పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఏంటంటాడు, అవునయ్యా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నువ్వు వెళ్ళి స్థలంలో కూర్చో అంటారు. ఈడ కూర్చోడానికి అక్కడ ఎవరైనా ఉంటారు, అక్కడ ఒక 100 మంది ఉంటారు. అయ్యా అక్కడ 10 మంది ఉన్నారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, నన్ను తిడుతున్నారు, అది సివిల్ మ్యాటర్ కాదు కదా, క్రిమినల్ మ్యాటర్ కదా. పెద్దల దగ్గర మాట్లాడేసుకోండి. మరి మీరు వెళ్ళి పెద్దల దగ్గర మాట్లాడేసుకుంటే, వీడొచ్చిన ఇది చేసుకుంటే వాడికి ఎక్కడ న్యాయం జరుగుద్ది? అకార్డింగ్ టు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు అంశాలను బట్టి ముందు ఎఫ్ఐఆర్ రెడీ అవ్వాలి. ఆలోచించండి ఒకసారి. ఒక ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ రెడీ చేయాలి. ఎంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ ఆత్మ గుండెల మీద చేసుకొని ఫిర్యాదు వెళ్ళినంటే ఆ ఫిర్యాదుకు అనుకూలంగా ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు చెప్పండి. వీళ్ళని పిలిపిస్తారు, మాట్లాడతారు, వీటితో మాట్లాడతారు. అవునండి. అందులో ఎవడైతే ఆర్థికంగా ఇది ఉంటాడో వాడికి సపోర్ట్ చేసుకుంటూ ఈ కేసు నీరు గాచేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ పక్కెళ్ళిపోద్ది. చట్టాలు చేయాల్సింది ఏంటంటే, ఒక ఫిర్యాదుదారుడు వెళ్ళి ఫలానా ఫిర్యాదు చేస్తే దానికి అనుగుణంగా మంచో చెడో ఏదో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. రైట్. అలా ఎక్కడ జరుగుతుంది? ముందు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇప్పుడు చాలామంది తెలుసుకుంటారు. మీ మీడియా దయ వల్ల లేకపోతే కొంతమంది అడ్వకేట్స్ కొంతమంది ఇచ్చిన సలహాల వల్ల, సూచనల వల్ల, లేదా మా లాంటి సంస్థలు ముందుకు వచ్చి చెప్పినందువల్ల తెలుసు. ఏమంటున్నారంటే, అయ్యా మాకు 41 CRPC ఇప్పించగలరా, ఇస్తే మేము వస్తాం మీ స్టేషన్కి అని అడిగే స్థాయి ఇప్పుడు కొద్దిమంది తెలుసుకున్నారు. అయ్యా లేకపోతే CRPCలో 160 ఏదో ఉంది, దాన్ని మీరు ఇస్తారా, మేము వస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ అంతకుముందు ఎవరికి తెలుసు చట్టాలు? ఇంతకుముందు ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఇప్పటికీ అన్ని స్టేషన్లో ఒక సీక్రెట్ రూమ్ ఉందండి. ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ చితకబాదిస్తే సీసీ కెమెరాలు కూడా ఉండవు, ఏమీ ఉండవు. అయ్యా నాకు పోలీసు కొట్టేయడని చెప్పుకోలేని స్థితిలో కూడా కొంతమంది జనాలు ఉన్నారు. అవునా? ఉన్నాయండి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుందా? అన్ని స్టేషన్లు కాదు, నేను అన్నగారు చెప్పలేదు. ఏంటంటే ప్రతి స్టేషన్లో కూడా ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. డెఫినెట్గా వచ్చేయకుండా వీడు చాలామంది వచ్చి, సార్ నాకు పోలీసు కొట్టారు సార్ అంటే, ఎందుకు సార్ కొట్టారు? నేను కొట్టలేదు సార్, నేను ఎందుకు సార్ కొడతాను? కొట్టాలని ఎక్కడుంది? మాకు చట్టాలు మాకు మేమెందుకు కొడతాం సార్ అంటాడు. కానీ ప్రతి 50 మంది వెళ్ళినటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలో ఉండాలన్న ఒక రూల్ ఎన్ని పోలీస్ స్టేషన్లు పాటిస్తున్నాయి చెప్పండి? చాలా పోలీస్ స్టేషన్స్లో సీసీ కెమెరాలు లేవు. మేము చూపిస్తాం, లేవు. కొడతారు నిజంగానే. చాలామంది మనకు వస్తున్నారు, మేము కూడా ఏమి చేయలేని దుస్థితి. ఎవిడెన్స్, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. గాయాలు కనిపించ, ఇంకో విషయం మీకు చెప్పాలి, పోలీసుల దెబ్బలు కనిపించవని అంటారు కదా, అందుకే కనిపిస్తే వాళ్ళపైన మళ్ళీ రివర్స్ కేసులు ఏమైనా అవుతాయి. డెఫినెట్ గా. ఎందుకంటే
చట్టం అయింది, చట్టం ఆయన కానీ ఒకటి తెలుసుకోలేకపోతున్నారు ఏంటంటే ఆ చట్టంలో తను కూర్చున్నంత వరకే రాజు. రేపు పొద్దున ఆయన కూడా మరో దానికి వెళ్ళేటప్పుడు ఆయన్ని కూడా బలిపశువులు చేసే సందర్భాలు ఉంటాయి చాలా. అలా కూడా ఉంటున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఈ మధ్యకాలంలో మేము ఏం చేస్తామంటే మా ఆర్గనైజేషన్ మాది మీరు ఎలా చేస్తారంటే వీఆర్ వర్కింగ్ అగైన్స్ట్ క్రైమ్ ప్రొటెక్షన్ అండ్ వైలెన్స్ అని మేము చెప్తాం. మీరు ఎలా చేస్తారని కూర్చొని మీరు మాకు వేయచ్చు సడన్గా మీకేంటి ఉంది అని చెప్పడానికి. వర్క్ ఏం చేస్తామంటే క్రైమ్ జరుగుతుంది, పోలీస్తో పనిచేస్తాం. ఇక్కడ క్రైమ్ జరిగింది, ఇది ఆధారాలు చూపిస్తూ పోలీస్తో పనిచేయడానికి ప్రయత్నిస్తాం. కరప్షన్ జరుగుతుంది, ఏసీబీకి ఇంటిమేట్ చేస్తాం, ఏసీబీతో పనిచేయచ్చు. ఓకే. వయోలెన్స్ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అవసరమైతే మేము ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ వయోలెన్స్ ఆపడానికి ప్రయత్నిస్తాం మా తరపు నుంచి. ఇది చెయ్యాలన్నదే మా నిబంధన. అలాగే వాళ్ళ హక్కులు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ హక్కుల్ని, ఏ విధంగా ప్రమోట్ చేయాలి 10 మందికి తెలియజేయడానికి మేము కొన్ని మీటింగ్లని అవన్నీ సభలని పెడుతుంటాం, తద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఈ మధ్యకాలంలో మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నా, నేను ఒక నేషనల్ మీట్ పెట్టాను, 9 రాష్ట్రాలతో కలిపి ఒక నేషనల్ మీట్ పెట్టి ఓ హైకోర్టు జడ్జిని ఇన్వైట్ చేశా. అయ్యా నువ్వు జడ్జి స్థానం, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, మీరు జడ్జి స్థానంలో ఉన్నారు కదా, మీరు వస్తే చెప్తే బాగుంటుందని ఇన్వైట్ చేశాం. ఆ జడ్జి గారు రిజెక్ట్ చేశారు. ఎందుకని? మేము రాకూడదండి, చేయకూడదని. అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే హక్కుల గురించి పబ్లిక్కి తెలియజేయడానికి మాకెంత బాధ్యత ఉందో ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదండి. ప్రభుత్వం తరపున మీరు మీటింగ్లు పెట్టరు, కనీసం మేము అవేర్నెస్ కోసం పెట్టే మీటింగ్ కూడా మీ తరపున వచ్చి వాయిస్ వినిపించడానికి భయపడిపోతారు. వినిపించాల్సిన బాధ్యత లేదా అండి? ఎంతమంది జడ్జెస్ కానీ ఎంతమందికి ఇన్వైట్ చేస్తే ఎంతమంది, ఇప్పుడు సంస్థ ఏదైనా అవ్వనియండి, సంస్థ లోపాలుండి సంస్థ తప్పు చేస్తే ఆ సంస్థ బాధ్యత వహిస్తుంది. కానీ అక్కడికి వచ్చిన 100 మందికో 1000 మందికో ఎవరికో హక్కుల గురించో మరో దాని గురించో రాజ్యాంగం గురించో మీరు వాయిస్ ఇచ్చినందువల్ల మీ వాయిస్ 100 మందికి వెళ్తే ఆ 100 మంది నుంచి మరో 1000 మందికి వెళ్ళి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఒక డిఎస్పీని పిలిస్తే మేము రామంటారు, ఒక ఎస్పీని పిలిస్తే నేను రాకూడదు అంటాడు. ఏంటి నీకు రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తావు, ఎలా పబ్లిక్కి తెలియజేస్తావు? ఒక కలెక్టర్కి ఇన్వైట్స్, కొంతమంది కలెక్టర్స్ వస్తారు, కొంతమంది ఎస్పీలు వస్తారు, కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు. మేము రాకూడదు సార్, ఏమనుకోకండి సార్ అంటారు. అంటే బాధ్యత రాహిత్యం. చట్టాల గురించి అప్పుడు తెలియకూడదు, తెలియజేయకూడదు. ఈ ఒపీనియన్ అక్కడ క్లియర్ అవుతున్నట్టుగా, బయటకు వస్తున్నట్టుగా పాటించరు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది. ఒక సంస్థ కానీ ఒక మీటింగ్ కానీ జరుగుతున్నా ఒక 1000 మంది చేరుకున్నారనుకోండి, ఈ 1000 మంది దగ్గరికి మీ వాయిస్ వెళ్తుంది కదండి, మీ 1000 మందికి మీరు ఇచ్చే లెసన్ అర్థమవుతుంది కదండి, హక్కులు ఇలా కాపాడుకుని చెప్తారు కదండి. అది మీరు ఎందుకు చెప్పకూడదు? అలా చెప్పడానికి మీరు ఎందుకు ప్రెజెంట్ అవ్వకూడదు? రేపు ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమో మాకు, మేము పాటించకపోతే మమ్మల్ని ప్రశ్నిస్తారేమో, అంతే ఆ భయం. భయంతోనే రారు, పాటించే వాళ్ళు తప్పకుండా వస్తారండి. రేపు మేము పెడుతున్నాం, హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాం, నేషనల్ మీట్ పెడుతున్నాం, యానివర్సరీ మీటింగ్ పెడుతున్నాం. మేము జస్టిస్ చంద్రయ్య గారికి ఇన్వైట్ చేసాం. సార్ రండి అని మా తరపున వెళ్ళి ఇన్వైట్ చేస్తే చాలాసార్లు పిలిచారు, వస్తానండి డెఫినెట్గా నేను వస్తున్నారు. హ్యాండ్స్ అప్ టు హిమ్. నిజంగా మేము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే కమిషన్లో పనిచేసి మీలాంటి వాళ్ళు వచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటే అక్కడ అటెండ్ అయినటువంటి 200 మందో 300 మందో 500 మందికో మీరు ఇచ్చిన వాయిస్, మీ గలం బయటికి వెళ్ళినందువల్ల, మీరు చెప్పినందువల్ల వాళ్ళు అవేర్నెస్తో ఒక ఇది వచ్చే అవకాశం ఉంది. రైట్. అలా బాధ్యతగా ఎందుకు వ్యవహరించట్లేదు? చాలామంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారండి, మేధావులు రిటైర్డ్ జడ్జిలు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఇటువంటి వాటికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి దూరంగా ఉంటుంటారు. హ్యూమన్ రైట్స్ అనేసరికి మీరు ఇదా మేము రాలేమంటారు. మీరు తెలుసుకోవాలి సంస్థ ఏంటి అనేది. మీకు మీ ద్వారా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను మా దీని గురించి. ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రాజ్యాంగబద్ధంగా నడిచినటువంటి ఒక సంస్థ మాకు ఇచ్చిన రికగ్నైజేషన్, ఎన్సిటి ఈస్ట్ న్యూఢిల్లీ. ఈ న్యూఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పేరుతోనే మేము సమర్పించడం జరిగింది, మేము అడగడం జరిగింది, మాకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది మేము పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ అప్రూవల్ స్టాంప్ వేశారు. మేము ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ స్టాంప్ ఉంటుంది, ఇక్కడ అప్రూవల్ స్టాంప్ ఇచ్చాం. మేము ఏం చేయగలుగుతున్నాం, మా స్థితిగతులు ఏంటి అన్న దాని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తుంది అనేది ఒక పర్టికులర్ ఎజెండా, అంటే బైలా అంటారు లేకపోతే డీడ్ అంటారు, దీన్ని మేము ఇచ్చాం. దీన్ని స్టాంపింగ్ చేయాలి, గమనించాలి. స్టాంప్ చేసిన తర్వాత మేము ఇక్కడ రాసాం, మా ఏరియా ఆఫ్ వర్కింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తాం, డోర్ నెంబర్ ఫలానా, మేము ఫలానా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు గాజువాక మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్
ట్రస్ట్ ఏమనుంది, ట్రస్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ వర్క్స్ అగైన్స్ట్ క్రైమ్, వయోలెన్స్ అండ్ కరప్షన్ అని చెప్పబడింది. దీనికి ఈ ట్రస్ట్ ఎందుకు మేము పెట్టుకున్నాం అని క్లియర్గా చెప్తే దీన్ని అప్రూవల్ చేస్తూ సంస్థ వారు సర్టిఫికెట్ ఇచ్చారు. యూ కెన్ ప్రొసీడ్, నా తలక ఇది ఉంటుంది, నా ఏనుముద్రలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రొసీడ్, యూ కెన్ ప్రొసీడ్ యాజ్ పర్ లా, మీరు చెయ్యండి అని మాకు ఇచ్చింది. ఈ సంస్థ ఎక్కడైతే ఇచ్చిందో ఇందులో మేము ఒక పదం రాయబడ్డాం. మీరు చూడండి ఇక్కడ, ది ప్రమోట్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అని చెప్పాం. కాబట్టి మేము ఎవరికైనా నోటీస్ ద్వారా పంపించి, కంప్లైంట్ ఏదైనా రైజ్ అయితే నోటీస్ పంపించి మా దగ్గర రమ్మని చెప్పే రైట్స్ని అక్కడ పొందాం. దీన్ని తెలుసుకోవాలి. ఇది ఎన్ని సంస్థలు చూపిస్తున్నాయంటే చాలామంది చూపించలేవు. ఎన్సిటీ రిజిస్టర్డ్ అన్న సంస్థల్లో కూడా ఎన్సిటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవు. అలాగే బ్యాక్ సైడ్ ఇది మాకు ఇచ్చిన సర్టిఫికెట్, మా ఉన్న బైలా మొత్తం ఇక్కడ ఉంది. ఈ బైలాను ఇచ్చేసుకున్న తర్వాత మేము ట్రేడ్ మార్కింగ్ చేసుకుని ట్రేడ్ మార్కింగ్ అథారిటీతో ఈ సంస్థను రన్ చేస్తున్నాం. అలాగే 12A ఇవన్నీ కూడా కామన్గా అందరూ తీసుకుంటుంటారు కాబట్టి మేము కూడా తీసుకోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అనేది పక్కాగా చేసి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దీంట్లో మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కొన్ని ఫేక్ ఆర్గనైజేషన్ వచ్చినందువల్ల మాకు కూడా మా నిబద్ధతతో నడిచే సంస్థలని కూడా వాళ్ళగే చూస్తున్నారు. అవును, మా వాళ్ళు అంటే అన్ని ఎన్జిఓస్ కూడా అంత డీడ్ ఉండదు కదా, అంటే లైక్ అంత ఒరిజినల్ కాదు అనే ఒక అనుమానం ఉంటుంది, పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు. అది ఇక్కడ ఏముంది, మాకు ఎవరైనా డొనేషన్ ఇచ్చినా సరే మేము వెంటనే ఒక రిసిప్ట్ కట్ చేస్తాం. మీరైతే ఏం ఫీజు తీసుకోరు, మీది సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. మీ దగ్గరికి ఎవరైనా మాకు న్యాయం కావాలి, మా మానవ హక్కులు మాకు కల్పించండి అని వచ్చేటప్పుడు రిటర్న్ గా ఇస్తే దాని మీద మాకున్నటువంటి ఏ అధికారితో పని చేయించుకోవాలో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి పంపించి మా స్టాఫ్ని పంపించి వర్క్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిలో ఒకటి చెప్తున్నా, ఈ ఫేక్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ అనేది సెక్షన్ 8 అంటాడు. సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? కంపెనీ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అసలు యాక్చువల్గా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో వీటిల్లో ఈ హ్యూమన్ రైట్స్ ఈ పేర్లు ఇస్తే రిజెక్ట్ చేస్తుండాలి. ఎందుకంటే చేయాల్సింది ఎవరు? సబ్ రిజిస్టర్ చేయాలి రిజిస్ట్రేషన్ సొసైటీ యాక్ట్స్ కింద. సోషల్ సర్వీస్ చేయడానికి ఏ రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. కానీ సొసైటీ యాక్ట్స్లోకి వేలు పెట్టాలంటే సొసైటీ తాలూకు దీంట్లో చట్టబద్ధమైనటువంటి ఒక రిజిస్ట్రేషన్, ఒక గుర్తింపు అవసరమై ఉంటుంది. అది సొసైటీ యాక్ట్స్లో కానీ ట్రస్ట్ యాక్ట్స్లో కానీ, ట్రస్ట్లో కూడా 2 ఉంటాయి, బిజినెస్ ట్రస్ట్ వేరేది. ఇప్పుడు ఈ సెక్షన్ 8 సర్వీస్ యాక్ట్ అనేది ఇప్పుడు మేము చేస్తుంది. ఈ సర్వీస్ యాక్ట్ మోడ్లో చేసుకోవాలి. దానికి సంబంధించిన డీడ్ అన్నీ ఉండాలి. దానికి సంబంధించినటువంటి నేమ్స్తోని మనం ఏం చేస్తున్నాం, దేని మీద వర్క్ చేస్తున్నాం అనేది ఖచ్చితమైనటువంటి రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ బైలా. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఆ బైలాని. ఎవరిక్కడ బైలా చాలా కంపెనీస్ వాళ్ళకి బైలా రాసి మాకు ఇదిగో మా బైలా ఉందని చూపిస్తుంటాయి. అసలు కంపెనీ యాక్ట్లో బైలా ఎక్కడ ఉంటుంది? బైలా అనేది ఉండదు. వాళ్ళందరూ కలిసి రాసుకున్నటువంటి కంపెనీ యాక్ట్స్లో డైరెక్టర్స్ అంటారు, చైర్మన్స్ ఇది అంటారు. డైరెక్టరు 10 మంది డైరెక్టర్లు కలిసి ఒక కంపెనీ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఏమంటారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు నేను మార్కెట్ చేస్తున్నాను, దీన్ని ప్రాఫిట్ లేకుండా నేను అమ్ముతాను, జీతాలు అన్నీ పోని అమ్ముతాను. ఇవేం చేయాలి? కంపెనీస్ అనేవి ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలి, అందరికీ ఎంప్లాయ్మెంట్ బాధ్యత ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, అవన్నీ ఇచ్చేసుకుని వీటిలో వచ్చి లాభాపేక్ష లేనటువంటి కంపెనీగా గుర్తింపు తెచ్చుకొని ఎవరైనా డొనేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కడుతున్నాం, లాభాపేక్ష లేకుండా నేను నడుపుతాను అంటారు. అందులో ఎవరైనా మనలాంటి వాళ్ళు డొనేట్ చేసేటప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనో లేకపోతే పేషెంట్స్ కావాల్సినవో ఆ అమౌంట్తో కొని పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి కొనుక్కొని చేస్తాయి. అలాగే కాలేజ్ ఒక బ్లాక్ కట్టుకోవడము, ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టుకుని స్టూడెంట్స్ని పెంచుకోవడం పెట్టడము, ఇవి కంపెనీస్కి సంబంధించినటువంటి నాన్ ప్రాఫిట్ రికగ్నైజేషన్స్. వీటిని ఈ పేరు మీద చేసుకొని చాలామంది చాలా సంస్థలు డబ్బులు చేసుకుంటున్నాయి. వీళ్ళకి సపోర్ట్ పోలీసులు. మీకు నిజం చెప్తున్నా, అసలు నిజమైన సంస్థ అయినప్పుడు నువ్వు నోటీసు ఒక కాగితము ఒక పేపరో పెట్టిన అది ఫలానా నాకు కావాలి అని ధైర్యంగా అడిగి ఒక రిటర్న్గా ఒక అంటే ఏమంటారు డాక్యుమెంటరీ పరంగా క్వశ్చన్ చేయొచ్చుగా. రైట్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పోలీసులకు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు, మేము అడగట్లా, పోలీసులకు డబ్బులు ఇస్తే తొందరగా పని అవుతుంది అని క్లయింట్స్ కి చెప్తారు. అది సిగ్గుపడాల్సిన విషయం, డిపార్ట్మెంట్ సిగ్గుపడాల్సిన విషయం. అసలు పోలీసు ఎందుకు డబ్బు అడుగుతాడు? వాడికి ఏంటి అవసరం? వాడికి ఎందుకు ఇచ్చారు? ఆయనకి ఇచ్చిన ఉద్యోగంలో శాలరీ ఇస్తున్నారుగా, శాలరీ ఇచ్చేటప్పుడు వీడికి డబ్బు ఎందుకు అడుగుతాడు? అడుగుతున్నాడు, అది లంచం ఎందుకు అవ్వదు? పోలీసులకు మేము ఇవ్వాలి ఖచ్చితంగా అంటే పోలీసు లంచం తీసుకుంటున్నట్టు, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే పోలీసు లంచం తీసుకున్నట్టు. ఎందుకు కాదు?
అంటే వాళ్ళు అదే చెప్తున్నారు, అంటే పోలీసులకు ఇవ్వాల్సి వస్తుంది, మేము అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మీ ప్రాసెస్ తొందరగా అవ్వాలి అని అంటే డబ్బులు ఇస్తే తొందరగా చేస్తారు, మాకొద్దు మేము ఎన్జిఓనే కానీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇక్కడ మీకు చెప్పేది అదే మేడం, అసలు నీది కంపెనీ రికగ్నేషను, వ్యాపారం పెట్టుకో, వ్యాపారంలో వచ్చిన డబ్బుతో సాయం చేయి, ఓకే. ఎవరు వద్దని అనరు. నువ్వు ఈ కంపెనీ ఈ పేరుతో పెట్టుకొని నీకు మెంబర్షిప్ అని అల్లదనో ఇల్లదనో వసూలు చేసే అధికారం ఎక్కడుంది, ఎవరు ఇచ్చారు? కంపెనీ మీ 10 మంది డైరెక్టర్లు 10 మంది కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నారు, అసలు సభ్యత్వం తీసుకునే అర్హత ఎక్కడుంది? మానవ హక్కుల ఉల్లంఘనను అక్కడే మేము ఉల్లంఘన రక్షిస్తాము అని చెప్పి భక్షిస్తున్నారు. మేము మానవ హక్కులు రక్షిస్తామని చెప్తూనే భక్షించేందుకు తయారైపోతున్నాయి కొన్ని సంస్థలు. వీటి మీద ఏంటంటే అసలు రిజిస్ట్రేషన్ ఏంటి, ఇంక్లూడింగ్ మా సంస్థ మీద చెక్ చేసుకోవాలి, రీచెక్ అసలు చేసుకొని రీచెక్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ పనులు ఏంటి అని తెలుసుకోవాలి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మా కోసం ఇంత టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో. మేము కూడా మీ తరపున ప్రజలకు కోరుకున్నది ఏంటంటే, సంస్థల తరపున అన్ని సంస్థలు ఈక్వల్ కావు, అన్ని సంస్థలు ఓకే కావు. సంస్థలు అనేవి అందరూ స్థాపిస్తారు, వాటిలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సేవ కోసం, ప్రజలకు సేవ ఏవో ఎంచుకొని మీరే వాళ్ళే నోటీస్ చేసుకొని అసలు ఫేక్ ఆర్గనైజేషన్ మీద మీరే ఉక్కుపాదం మోపి మీకు ఎవరైనా న్యాయం చేయలేదంటే ఆ సంస్థ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆ సంస్థ ద్వారా న్యాయం జరగలేదు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ అనేది అప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తుంది, మీ సంస్థ ఏంటి, మీ ప్రొసీడింగ్స్ ఏంటి అని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది పారదర్శకంగా జరగలేదు అన్నప్పుడు డెఫినెట్గా ఆర్గనైజేషన్ మీద కేసులు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మీడియాకు కూడా రిక్వెస్ట్ చేసిందంటే, మీరు మీ పరంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సంస్థల్ని కానీ వేటిని ప్రశ్నించే హక్కు మీకుంది, అవి సరైనవా కాదా అని మీరేసే ప్రశ్నల్లోనే ఉంటుంది. ఏదో మాకు పిలిచారు, మాకు ఏదో అంటే ఏమంటారు, అది మనకు దీనికి పిలిచారు కాబట్టి ఏదో రిపోర్టింగ్ ఇవ్వడానికి పిలిచారు, మేము రిపోర్టింగ్ చేస్తున్నాం, రిపోర్ట్స్ రాసేస్తున్నాం, వార్తలు ఇచ్చేస్తున్నాం అని కాకుండా అసలు సమాజానికి సహాయపడేలా ఫోర్త్ ఎంపైర్గా, ఏదైతే ఫోర్త్ ఎంపైర్ అని అంటామో మంది, ఈ ఫోర్త్ ఎంపైర్గా 4 పాదాల ధర్మంలో నడిచేటట్టు మీరు కూడా పనిచేస్తే, అంటే మీరంటే మీడియా కూడా పనిచేస్తే డెఫినెట్గా సమాజానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే తప్పు చేసేది వెలికి తీసేది మీరు. ఎంతోమంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్టులు కానీ ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో చాలా వెలికి తీయడానికి ప్రయత్నించి లొంగక ప్రజల సంక్షేమం కోసం అటువంటి రాజకీయ నాయకులు కానీ తప్పు చేసే వాళ్ళకి లొంగక ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మంచి వాళ్ళు ఎప్పుడు దర్జాగా అలా ఎప్పుడు ఉండరు. లొంగిన వాళ్ళే ఆనందంగా ఉంటారు కాబట్టి టెన్షన్స్ ఏవి లేకుండా ఉంటారు వాళ్ళే. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అలాంటి వాటికి లొంగిపోకుండా చేసినట్టు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ తరపున కూడా వాళ్ళకి జోహార్ చెప్తూ అలా పనిచేసే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు కూడా వి సాల్యూట్ దెమ్. అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పబ్లిక్ కోసం ఎప్పుడు పనిచేస్తుంది, NHRC పనిచేస్తుంది. వి సపోర్ట్ ద పబ్లిక్, వి సపోర్ట్ ద నేషన్, వి సపోర్ట్ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో కైండ్ ఆఫ్ యూ.